శ్రీమాత్రే నమః. జ్ఞానదీపికకు స్వాగతం. నేను మీ రాధికా శ్రీనివాస్ని. ఈరోజు సౌందర్య లహరిలో 5వ శ్లోకం ఉచ్చారణతో సహా అర్థంతో సహా నేర్చుకుందాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాన్నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి హి మోహాయ మహతాం. ఉపాసనా ఫలాన్ని అవిద్యానాం ఆ శ్లోకం 3వ శ్లోకం నుంచి చూపిస్తూ వస్తున్నారు ఆదిశంకర్లు. ఈ శ్లోకంలో అమ్మ ఎవరంట? అమ్మ సౌభాగ్య జననీ. సౌభాగ్య జననీ అంటే సౌభాగ్యములను ప్రసాదించే తల్లి. జననీ అంటే ఎవరు? తల్లి, పుట్టించేదనమాట. పుట్టించేది తల్లే కాబట్టి అమ్మ తల్లి. ఎటువంటి తల్లి? సౌభాగ్యములని ప్రసాదించే తల్లి. సౌభాగ్యములు అంటే ఏంటి? సౌ అంటే సు, మంచి అనర్థం. భాగ్యములంటే మంచి వస్తువులు కానీ మంచివి ఏవైనా మంచివి సమకూర్చడం అనమాట. మంచి విషయములు కానీ ఇచ్చే తల్లి అని. ఒక స్త్రీకి అంటే ఒక వివాహమైన స్త్రీకి సౌభాగ్య వస్తువులు ఏంటి? ఒక పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, బొట్టు, పువ్వులు, అలాగే పారాణి, మట్టెలు, గాజులు, గోరింటాకు, ఇవన్నీ ఒక వివాహ స్త్రీకి సౌభాగ్య వస్తువులు. వీటిలన్నిటినీ మించిన సౌభాగ్య వస్తువు ఎవరు? భర్త. ఆ తర్వాత పుత్రులు. వీళ్ళందరూ సౌభాగ్య వస్తువుల కింద చెప్తారనమాట. ఇటువంటి సౌభాగ్య వస్తువుల్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి అమ్మ అనమాట. ఎవరికి ఇస్తుందట ఇటువంటి సౌభాగ్యాలని? ప్రణత జన. ఎవరైతే అమ్మని భక్తితో నమస్కరించుకుంటారో, భక్తితో ఉపాసన చేసుకుంటారో వారికి అమ్మ సౌభాగ్య జననీ, ఈ సౌభాగ్యాలన్నీ ప్రసాదిస్తుందట. ఇటువంటి సౌభాగ్య జనని అయిన తల్లిని మనం నమస్కరించుకుంటాం వలన ఎన్నో ఫలాల్ని పొందొచ్చు అని ఆదిశంకరాచార్యుల వారు మనందరినీ ఉద్ధరించడానికి ఇద్దరిని ఇక్కడ ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారనమాట. అంటే అమ్మ యొక్క సౌభాగ్య జనని అయిన అమ్మని ఉపాసన చేసి ఇద్దరు ముఖ్యులైన ఇద్దరు చాలా మంచి ఫలాన్ని పొందారంట. వారిద్దరు ఎవరంట? ఒకళ్ళేమో హరి అంటే విష్ణు, రెండో స్మరుడు అంటే మన్మధుడు. హరి ఎలాగా పొందాడు అమ్మ యొక్క ఫలాన్ని, ఉపాసనా ఫలాన్ని అంటే చెప్తున్నారు. హరిస్త్వామారాధ్య. హరి విష్ణువు ఏం చేశాడంట? త్వామారాధ్య, అమ్మా నిన్ను హరి ఉపాసన చేసి ఆరాధించి పురరిపుమపి క్షోభమనయత్. పుర అంటే ఎప్పుడో పూర్వకాలము. పురరిపు అంటే పురరిపు అంటే పురాలని అంటే త్రిపురాలని దగ్ధం చేసిన వాడు. అంటే త్రిపురాసుర సంహారాన్ని, త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన వాడు ఎవరు? శివుడు అనమాట. అటువంటి శివుణ్ణి మోహింపచేశాడమ్మా. పురరిపు మపి క్షోభమనయత్. ఆయన మనసుని బాగా కలవరపెట్టి క్షోభపడేటట్టు చేశాడమ్మా. ఎవరు చేశారు? హరి చేశాడంట, విష్ణు. ఎలా చేయగలిగాడు? నిన్ను ఉపాసన చేయడం వలన చేయగలిగాడు. ఇదంతా ఒక రహస్యం కదా. ఒక హరి పురా నారీ భూత్వ, నారీ అంటే స్త్రీ, భూత్వ అంటే మారడం, అవ్వడం అనమాట. ఒక స్త్రీగా మారి పురరిపు, ఒక త్రిపురాల్ని దగ్ధం చేసిన శివుణ్ణి మనసుని బాగా కలవరపెట్టాడమ్మా. అంటే ఇక్కడ విష్ణు స్త్రీ కింద ఎలా మారాడు అని అంటే అమ్మని ఉపాసన చేయడం వలన స్త్రీగా మారాడనమాట. అంటే విష్ణువు స్త్రీగా మారిన రూపాన్ని మోహిని రూపము అంటారు. అటువంటి మోహిని రూపాలు విష్ణువు 3 రూపాలు తీసుకున్నాడనమాట. ఏంటి ఆ 3 రూపాలు అని అంటే మొట్టమొదటిగా జగన్మోహిని అవతారం తీసుకున్నాడు.
క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది కదా, అమృతం వచ్చినప్పుడు మరి రాక్షసులు రెడీగా ఉన్నారు అమృతాన్ని తీసేసుకోవడానికి. అటువంటి రాక్షసులకి అమృతం దొరికితే ఇల్లు ముల్లోకాలన్నీ నాశనం అయిపోతాయి కదా. అందుకనే దేవతలందరూ ప్రార్థించగా విష్ణువు వెంటనే మోహిని అవతారంలో మంచి చాలా అందంగా తయారయ్యి అవతారం తీసుకుని మోహిని అవతారంతో వచ్చి ఈ రాక్షసుల్ని బాగా మోహపరిచాడనమాట. వాళ్ళ మనసుల్ని కలవరపెట్టేసి మోహపరిచేసి చక్కగా అమృతాన్ని దేవతలకి పంచేసి రక్షించాడనమాట. అది ఒక అవతారం, దాన్ని జగన్మోహిని అవతారం. రెండో మోహిని అవతారం ఏంటి? భస్మాసుర మోహిని. ఈ భస్మాసుడు అనే రాక్షసుని చంపడానికి కూడా విష్ణువు మోహిని రూపం తీసుకుని భస్మం చేశాడనమాట. భస్మాసురుణ్ణి తనకు తనే భస్మం అయ్యేటట్టు చేసేటట్టు చేశాడు, మోహింపచేసి. అలాగే మూడో మోహిని రూపమే ఈ శ్లోకంలోని చెప్తున్నారు. ఏంటి ఆ మోహిని? మూడో మోహిని రూపం అదే శివమోహిని రూపము. అంటే విష్ణువు శివమోహిని రూపం తీసుకొని శివుణ్ణి చాలా మోహపరిచి మనసుని బాగా కలవరపెట్టాడు. ఎలా ఇది అని అంటే, మదనం చేసినప్పుడు అమృతం వచ్చింది. అమృతం రాగానే విష్ణువు వచ్చి జగన్మోహిని అవతారంతో అమృతాన్ని దేవతలకు పంచేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. నారదుడు ఏం చేశాడంటే అప్పుడు సరాసరి కైలాసానికి వెళ్ళిపోయి శివుడికి మొత్తం అన్ని విషయాల్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి వచ్చింది, ఇదేం తర్వాత ఏం వచ్చింది అవన్నీ చెప్తూ విష్ణువు ఇలాగ మోహిని అవతారం తీసుకున్నారు, చాలా అందంగా ఉన్నాడు, అసలు 2 కళ్ళు చాలు అని చాలా ఆయన ఆ అందమైన మోహిని అవతారం, విష్ణు యొక్క మోహిని అవతారాన్ని, జగన్మోహిని అవతారాన్ని బాగా వర్ణించాడంట. అలా వర్ణించగానే శివుడు చాలా ఇంకా ఎలాగైనా సరే విష్ణువు యొక్క జగన్మోహిని అవతారాన్ని నేను మిస్ అయిపోయాను, నేను తప్పకుండా ఆ మోహిని రూపాన్ని నేను చూడాల్సిందే అని చెప్పి వెంటనే శివుడు వెంటనే వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని కోరుకున్నాడంట. నీ జగన్మోహిని అవతారాన్ని నేను చూడలేకపోయాను, ఇప్పుడు నాకు నీ జగన్మోహిని రూపాన్ని చూపించు అని కోరుకున్నాడంట. వెంటనే విష్ణువు ఏం చేశాడప్పుడు? వెంటనే ఆయన మనస్సులో అమ్మని ధ్యానించాడు. అమ్మని ధ్యానించగానే స్త్రీ రూపం వచ్చేసింది. ఇక్కడ మనందరికీ తెలియాల్సిన ఒక రహస్యం ఏంటంటే, విష్ణువే స్వయంగా చెప్పిన రహస్యం అనమాట. ఏమంటున్నారు ఆయన? అమ్మవారి ఆ ఒక శివుణ్ణి మోహపరచాలని అంటే అది ఒక్క అమ్మవారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవ్వరూ ఆయన్ని మోహపరచడానికి అవ్వదనమాట. అందుకనే వెంటనే విష్ణువు ఆ తల్లిని స్మరించుకోగానే మనసులో వెంటనే ఆ దేవి ఆ రూపంతో అక్కడ జగన్మోహిని రూపంతో ఆవిడ ఆ రూపాన్ని తీసుకుని శివుడి ముందు ఆవిడ ప్రత్యక్షమైంది. ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది? విష్ణువే స్త్రీగా మారినట్టు కనిపిస్తుంది. కానీ అసలు రహస్యం ఏంటంటే, విష్ణువు ఉపాసన చేసిన వెంటనే అమ్మవారే స్వయంగా ఆ అమ్మ లలితా స్వరూపంలో, లలితాపరా భట్టారిక స్వరూపంలో అంతే అందంగా, లలితా స్వరూపం ఎంతటి అందమైన స్వరూపం, అటువంటి రూపంతో ఆయన ఎదురుగా కనిపించిన ఈ రూపాన్ని శివమోహిని రూపము అని అంటారన్నమాట. ఆ రూపం కనిపించగానే శివుడు మనసు చాలా క్షోభపడిందనమాట. ఆ మనసు పరవశమైపోయిందనమాట ఆ రూపాన్ని చూడగానే. ఆ రూపాన్ని చూసి పరవశమైన హరుడికి, శివుడికి, ఈ హరికి అంటే ఇక్కడ కనిపిస్తున్నది అమ్మే అయినా బాహ్యంగా కనిపించేది మనకి హరిలాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ హరులకి ఇద్దరికి కలయిక వలన పుట్టిన పుత్రుడే మణికంఠుడు, హరిహరాత్మక పుత్రుడు, హరిహరుడు అంటారనమాట. మణికంఠుడు ఆయననే అయ్యప్ప అని కూడా అంటారనమాట. సో ఈ అయ్యప్ప జననం జరగడానికి హరుడు ఎందుకు కలవాలి? వారికి అంటే ఇద్దరు పురుషులకి కలిగిన పుత్రుడు వలన తనకి చావు ఉండాలని కోరింది ఒక రాక్షసి. ఎవరది? మహిషి అనే రాక్షసి. బ్రహ్మదేవుడికి తపస్సు చేసి హరుడికి కలిగిన పుత్రుడు వల్లనే నాకు చావును ప్రసాదించు అని కోరుకుంది. మరి ఇది జరగాలంటే ఏం చేయాలి? అందుకనే ఈ క్షణాన్న హరి
శివమోహిని రూపం తీసుకుని, అంటే అమ్మవారు శివమోహినిగా వచ్చి అయ్యవారితో కలవడం వలన పుట్టిన పుత్రుడే ఈ అయ్యప్ప అనమాట. ఈ రకంగా అయ్యవారిని మోహపరిచిందనమాట అమ్మ. అంటే ఏంటి, హరిలాగా కనిపిస్తున్నాడు. హరి ఎవరో కాదు, విష్ణువు ఎవరో కాదు. యా ఉమా సా స్వయం విష్ణు. అంటే ఉమా అంటే శక్తి, అంటే శివునికి ఉండే ఒక్క శక్తి ఎవరు, అమ్మవారు. ఆ శక్తి పురుష రూపం ధరిస్తే అది నేనే అని విష్ణువు చెప్తున్నాడు అనమాట. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అని అన్నారు. అందుకని శివుడికి విష్ణువుకి అభేదం, అలాగే విష్ణువుకి అమ్మకు కూడా అభేదం అనమాట. విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు రూపాయ నమః. శివుడు, విష్ణువు, అమ్మ అందరూ ముగ్గురికి అభేదం అనమాట. అది చూపిస్తూ, ఈ రహస్యాన్ని చూపిస్తూ విష్ణువే స్వయంగా బ్రహ్మాండ పురాణంలో ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి విష్ణువు స్త్రీ రూపం ధరించగలిగి ఇంతటి హరుణ్ణు కూడా మోహపరచగలిగే శక్తి ఎలా సంపాదించాడమ్మా అని అంటే అమ్మ యొక్క ఉపాసన వల్లనే, అమ్మని తలుచుకోగానే అనమాట. ఎటువంటి రూపాన్ని ధరించాడు, నారీ భూత్వ, స్త్రీ రూపాన్ని ధరించాడు. స్త్రీ అంటే ఏంటి, స్త్రీ అంటే అమ్మ, అంటే స్త్రీ స్వరూపాలన్నీ అమ్మ స్వరూపాలే అనమాట. స్త్రీలు ఎక్కడి నుంచి పుట్టారు అని అంటే అమ్మ నుండే పుట్టారు. అది ఒక్క అమ్మకే సాధ్యం. ఒక స్త్రీని సృష్టించాలి అంటే అది ఒక్క అమ్మకే సాధ్యం. స్త్రీ అంటే అంటే అమ్మ అనమాట, శక్తి స్వరూపిణి. స్త్రీ అని అంటే 3 అక్షరాలు కలిగిన అది వాక్యం అనమాట. ఏంటంటే ఆ 3 అక్షరాలు సా త ర. సా అంటే సాత్విక, తా అంటే తామసిక, రా అంటే రజో. ఈ 3 గుణాల కలయికే స్త్రీ అనమాట. సో ఈ 3 త్రిగుణాత్మకమైన స్వరూపం అనమాట స్త్రీ అంటే. ఈ స్త్రీని సృష్టించగలిగే శక్తి ఒక్క అమ్మకే ఉంది. కాబట్టి స్త్రీ సౌభాగ్యవతి అంటే స్త్రీ పూజనీయురాలు. సమస్త జనులకు పూజనీయురాలు ఎవరు, స్త్రీ. అటువంటి స్త్రీగా మనం పుట్టడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఆ తల్లికి నమస్కరించుకుంటూ, అటువంటి నారీ భూత్వ, స్త్రీ రూపాన్ని ధరించి విష్ణువు పురరిపుమపి క్షోభమనయత్. అర్థమైంది కదా. ఇప్పుడు రెండో ఆయన ఎవరంట, స్మరుడు అంటే మన్మధుడు. స్మరోపిత్వాన్నత్వా రతినయన లేహ్యేన వపుష. సో స్మరుడు కూడా ఏం చేస్తున్నాడు, అసలు ఈ స్మరుడు ఎవరు, మన్మధుడు. రతి నయన లేహ్యేన వపుష. రతి అంటే ఆయన మన్మధుడి యొక్క భార్య. రతీదేవి యొక్క నయనాలు అంటే కన్నులు. ఆ కన్నులకి లేహ్యం అంటే కాటుక, అంటే ఆయనకి ఆవిడికి సౌభాగ్యం అనమాట. ఆయన మన్మధుడు, రతీదేవి యొక్క సౌభాగ్యమే మన్మధుడు, భర్త కదా. అటువంటి రతీదేవి కన్నులకు మాత్రమే చాలా ఆనందాన్ని ప్రసాదించగలిగే మన్మధుడు అని అర్థం. ఈ మన్మధుడు గురించి తెలుసుకుందాం. ఈ మన్మధుడు పూర్వం ఏమైంది మన్మధుడికి, శివుడి 3వ కంటి వలన భస్మం అయిపోయాడు. ఆ భస్మం అయిపోయిన వెంటనే భార్య అయిన రతీదేవి అమ్మవారిని ఉపాసన చేసిందంట. నా భర్తని రక్షించమ్మా, నా భర్తని మళ్ళీ బ్రతికించు అని. మరి భర్తకి వ్యతిరేకంగా చేయకూడదు కదా. అటువంటి పతివ్రత అయిన అమ్మ ఏం చేసిందంట, చాలా తెలివిగా హరుడు అంటే శివుడు ఆయన మన్మధుడి యొక్క శరీరాన్ని మాత్రమే భస్మం చేశాడు. కాబట్టి అమ్మ ఏం చేశారంటే ఆయనకి శరీరం అనేది లేకుండా ఒక్క రతీదేవి కళ్ళకు మాత్రమే కనిపించేటట్టు చేసిందంట. అనంగుడిగా మార్చేసిందంట. అనంగుడిగా అంటే అంటే శరీరము లేనివాడు, అంగములు లేనివాడు. అంగములు ఒక్క శరీరానికే ఉంటాయి కదా. అటువంటి శరీరమే లేని మన్మధుడిని మన్మధుడికి శరీరం లేకుండా చేసి ఒక్క నీ కళ్ళకు మాత్రమే కనిపిస్తాడమ్మా అని చెప్పి భార్యకి అంటే రతీదేవికి మన్మధుడిని అలా బ్రతికించి అటువంటి వరాన్ని ప్రసాదించింది. కాబట్టి రతీదేవి కళ్ళకి నయనాలకి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాడనమాట మన్మధుడు, భర్త కదా. అటువంటి రతి
నయన లేహేన వపుష. కాబట్టి ఇక్కడ ఒక సౌభాగ్య వస్తువు గురించి కూడా చెప్పుకున్నాం కదా, కాటుక. సో రతీదేవి కాటుక ఎవరో కాదు, మన్మధుడు, ఆవిడ భర్త అయిన మన్మధుడు. ఇటువంటి మన్మధుడు ఏం చేస్తున్నాడు? త్వాం నత్వా, అమ్మా నిన్ను నమస్కరించి, నీకు నమస్కరించి ఏం చేస్తున్నాడు? మునీనామప్యంత, మునులందరినీ విపరీతంగా మోహపరిచేస్తున్నాడమ్మా. మునీనాం అత్యంత ప్రభవతి, మునుల్ని అత్యంతగా చాలా విపరీతంగా ప్రభావితం చేస్తున్నాడమ్మా. వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేసి మనసుల్ని కలవరపెడుతున్నాడమ్మా. అసలు మునులంటేనే చాలా ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు అని, ఈ చాలా దీక్షతో అచలంగా ఉంటారనమాట. అసలు కదలిక లేకుండా స్థిరంగా పరమాత్మ యందే ఉండేవాళ్ళు మునులు, ఇంద్రియాలని జయించిన వాళ్ళు అనమాట మునులు. అటువంటి మునులను కూడా కలవరపెట్టేస్తున్నాడమ్మా. విపరీతంగా వాళ్ళను కూడా ప్రభావితం చేస్తున్నాడు. వాళ్ళనే ప్రభావితం చేస్తున్నాడా? మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. ప్రభవతి లోకాన్ని మొత్తం కూడా మోహపరిచేస్తున్నాడు. ఇటు మునుల్ని మోహపరుస్తున్నాడు, అటు లోకాన్ని, జగత్తును కూడా మోహపరుస్తున్నాడమ్మా. ఇటువంటి శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నిన్ను ఉపాసన చేయడం వల్లే వచ్చిందమ్మా. శరీరం లేనివాడు శరీరం లేకుండా కూడా అందరినీ అంత అల్లకల్లోలం, ముల్లోకాలని అల్లకల్లోలం చేసేస్తున్నాడమ్మా. లోకేశ్వరుణ్ణి ఇటు లోకాలు, ముల్లోకాలన్నిటిని కూడా కలవరపెట్టేయగలిగే శక్తి ఆ మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా అంటే, నిన్ను నమస్కరించేయడం వల్లనే, నిన్ను ఉపాసన చేయడం వల్లనే ఇటువంటి శక్తిని సంపాదించాడమ్మా. కాబట్టి ఒక హరి, ఒక మన్మధుడు ఇటువంటి శక్తిని సంపాదించగలిగారు అని అంటే ఇవన్నీ అసాధ్యాలు. హరి స్త్రీగా మారడం అనేది అసాధ్యం. అలాగే మన్మధుడు శరీరం లేకుండా అందరినీ కలవరపెట్టడం అనేది, ముల్లోకాల్ని కలవరపెట్టడం అనేది కూడా ఒక అసాధ్యమైంది. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ జనని, అంటే ఆ సౌభాగ్య జనని ఇటువంటి సౌభాగ్యాలని ప్రసాదించి ఇటువంటి అసాధ్యాలని సుసాధ్యాలుగా చేయగలిగే శక్తి ఆ తల్లే ప్రసాదిస్తుంది. ఎటువంటి వారికి ప్రసాదిస్తుంది అంటే ప్రణత్వాం, అంటే ఎవరెవరైతే ప్రణిపాతం చేస్తారో, ఎవరైతే అమ్మని భక్తితో ప్రేమతో నమస్కరించుకుని పూజించుకుని ఉపాసన చేస్తారో వారికి అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగలిగేది ఆ తల్లి ఒక్కటి మాత్రమే. అటువంటి ఆ సౌభాగ్య జననికి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుందాం. శ్రీమాత్రే నమః.